కృష్ణార్పణమస్తు. భగవద్గీత 3వ అధ్యాయం 23వ శ్లోకం. యది హ్యయం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు: నేను నా విహిత కర్మలను జాగ్రత్తగా చేయనిచో ఓ పార్థ, అందరు మనుష్యులు నా దారినే అన్ని విధాలుగా అనుసరిస్తారు అని అన్నారు. భూలోకంలో శ్రీకృష్ణుడు తన దివ్యలీలల్లో భాగంగా ఒక రాజుగా మరియు ఒక గొప్ప నాయకుడిగా తన పాత్రను నిర్వహించాడు. ఈ భౌతిక ప్రపంచంలో శ్రీకృష్ణుడు అత్యంత ధర్మాత్ముడైన వసుదేవ మహారాజు పుత్రునిగా వృష్టి వంశంలో అవతారమెత్తాడు. ఒకవేళ శ్రీకృష్ణ పరమాత్మయే తన వేద విహిత కర్మలను చేయకపోతే అలా వాటిని ఉల్లంఘించటమే ప్రామాణిక పద్ధతి అని అనుకుంటూ ఎంతోమంది సామాన్య జనులు ఆయన అడుగుజాడలో నడుస్తారు. అలా చేస్తే జనులను తప్పుదారి పట్టించిన వాణ్ణి దోషుడవుతాను అని శ్రీకృష్ణుడు ఇక్కడ అంటున్నారు. జై శ్రీకృష్ణ.